హలో దోస్తో, వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాక్స్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది చాలా సిల్లీగా అనిపించే ఒక సీరియస్ నకిలీ గుడ్డు కథ. ఈ నకిలీగాళ్ళు ప్రతిదీ నకిలీ చేసేస్తున్నారు. కానీ ఈ నకిలీ చెయ్యంది ఏదైనా ఉందంటే అది ఒక ఎగ్గు మాత్రమే అనుకుంటాం మనం. కానీ దీన్ని కూడా నకిలీ చేస్తున్నారు. ఈ మధ్య నకిలీగాళ్ళు ఏం చేశారు, అప్పుడు పాలు నకిలీ చేశారు. యూరియాతో పాలు తయారు చేసి పాల కేంద్రంలో పోసాడు కొంతమంది. అవి కేసులు కూడా నమోదైనాయి మన దగ్గర, మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా. దీని తర్వాత బియ్యం కూడా ప్లాస్టిక్ బియ్యం కలిపి ఈ బియ్యంతో పాటు మనకు సేల్ చేస్తున్నారు. ఒక గుడ్డు మాత్రం నకిలీ చెయ్యలేరు అని మనం అనుకున్నాం, కానీ దీన్ని కూడా నకిలీ చేసేశారు. ఇది కలకత్తాలో జరిగింది. ఇది రియల్ స్టోరీ. ఖచ్చితంగా వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే ఎగ్ అనేది మన రొటీన్ లైఫ్లో ఒక భాగం అయిపోయింది. మార్నింగ్ టిఫిన్లో కానీ, లంచ్లో కానీ, ఈవినింగ్ కానీ, లేకపోతే నైట్ డిన్నర్లో కానీ ఖచ్చితంగా ఎగ్ తింటుంటాం. ఎందుకంటే ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రోటీన్ ఫుడ్ అవసరం. ఆ ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ ఎగ్లో పుష్కలంగా దొరుకుతాయి. అందుకే ఎగ్ని నాన్ వెజ్ నుంచి తీసేసి వెజిటేరియన్లో కూడా చేర్చారు. దీని గురించి పెద్ద ఇష్యూ అయిందనుకోండి, అది వేరే విషయం. కానీ ఎగ్ తింటే మాత్రం ఖచ్చితంగా మనకు మంచి ఆరోగ్యం వస్తుంది. సో ఇప్పుడు నేను ఈ ఇన్సిడెంట్ని క్లియర్గా పిక్చర్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఫేక్ ఎగ్ ఎలా ఉంటుంది, రియల్ ఎగ్ ఎలా ఉంటుందో కూడా, ఎలా గుర్తించాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇకపోతే కలకత్తాలో పంజస్ అయ్యర్ అనే ఒక పెద్ద క్లోజ్డ్ విల్లాస్ ఉన్న అపార్ట్మెంట్స్ ఉంటాయి. దాంట్లో బాగా డబ్బున్న వాళ్ళు, అలాగే మంచి మంచి పాష్ పీపుల్ ఉంటారనమాట. అక్కడ దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్లో వీళ్ళు ఎగ్స్ని కొనుగోలు చేశారు. కొన్న తర్వాత ఎగ్స్ని వాడుతుంటే ఒక రకమైన స్మెల్ రావడం, ఎగ్స్ సరిగ్గా ఉడకపోవడం గమనించి వెంటనే ఆ ఎగ్స్ ట్రేతో సహా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. పోలీసులు కూడా ఈ ఇష్యూని చాలా సీరియస్గా టేకప్ చేసి ఖచ్చితంగా వీళ్ళందరినీ పట్టుకుంటామని వాళ్ళకి హామీ ఇచ్చి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ స్టాకిస్ట్ దగ్గరికి వెళ్ళారు, సూపర్ మార్కెట్లోకి వెళ్ళారు. సూపర్ మార్కెట్ వాళ్ళని అడిగితే మాకేం తెలియదండి, మేము జస్ట్ సేల్ చేసేవాళ్ళం అని చెప్పి నెక్స్ట్ హోల్సేలర్ దగ్గరికి పంపించారు. సూపర్ స్టాకిస్ట్ దగ్గరికి వెళ్తే ఈ ఎగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు అని అడిగితే చాలా ప్రాంతాల నుంచి వస్తాయి మాకు, ఇండియాలో ఉన్న. కాకపోతే మెయిన్గా వచ్చేది మాత్రం విజయవాడ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న విజయవాడ నుంచి, అలాగే నమక్కల్ అనే ప్రాంతం తమిళనాడు నుంచి వస్తాయని చెప్పారు. తమిళనాడులో నమక్కల్ అనే ప్రాంతాన్ని ఎగ్ సిటీ అని కూడా అంటారు. మరి ఈ ఇన్వెస్టిగేషన్లో ఖచ్చితంగా దోషులు దొరకాలని కోరుకుందాం. అలాగే సూపర్ మార్కెట్లో తలతలా మెరిసిపోతున్న ఎగ్స్, తలతలా మెరిసిపోతున్న పనులు చూసి మురిసిపోయి మాత్రం కొనకండి. ఇకపోతే రియల్ ఎగ్కి ఫేక్ ఎగ్కి డిఫరెన్స్ చెప్తాను చూడండి. రియల్ ఎగ్ పగలగొట్టి ఆమ్లెట్ వేసినప్పుడు ఎంతో దూరం వరకు స్మెల్ వస్తుంది. ఎగ్ స్మెల్ ఎప్పుడూ కోల్పోదు, ఉడకబెట్టినా ఆమ్లెట్ వేసిన. అదే ప్లాస్టిక్ ఎగ్ సింథటిక్ అండ్ ప్లాస్టిక్తో తయారు చేస్తారు కాబట్టి దాని స్మెల్ రాదు, అలాగే కాలిపోయిన వాసన వస్తుంది. ఇకపోతే రియల్ ఎగ్ ఏమో వాటర్లో ఈజీగా మునిగిపోద్ది, ఫేక్ ఎగ్ ఏమో ఈజీగా వాటర్లో పైకి లేస్తుంది. సో నాకు దొరికిన ఆధారాలతో మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఆరోగ్యం కోసం ప్రతిరోజు ఎగ్ని ఖచ్చితంగా తీసుకోండి. జై హింద్, జై భారత్.